నాసా ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ రిటర్న్ జర్నీకి సమయం ఆసన్నమైంది. 9 నెలల నుంచి అంతరిక్షంలో చిక్కుకున్న వారిద్దరూ మరో 2-3 రోజుల్లో భూమిపైకి తిరిగి రాబోతున్నారు. ఇందుకోసం నాసా చర్యలు చేపట్టింది. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ను భూమికి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ ప్రయోగించిన క్రూ 10 మిషన్ ISS తో విజయవంతంగా అనుసంధానమైంది. దీంతో నిన్న తెల్లవారుజామున ఫాల్కన్ 9 రాకెట్ లో వెళ్లిన 4 నాసా వ్యోమగాములు ఇవాళ సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ను కలుసుకున్నారు. దీంతో నాసా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ISS లో ఉద్విగ్న క్షణాలు ఏర్పడ్డాయి. అమెరికాకు చెందిన ఆన్ మెక్లైన్, నికోల్ అయర్స్, జపాన్ వ్యోమగామి టకుయా ఒనిషి, రష్యాకు చెందిన కిరిల్ పెస్కోవ్లు ఈ ఉదయం ISS కు చేరుకున్నారు. వీరికి సునీత విల్మోర్ స్వాగతం పలికారు. వారిని చూడగానే సునీత విలియమ్స్ ఆనందంతో స్టెప్లేశారు. వారికి వెల్కమ్ చెప్పారు. ఒకరినొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. కాసేపు పలకరింపులు జరిగాయి. వ్యోమగాములంతా కాసేపు ఉద్వేగానికి గురయ్యారు. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ రిటర్న్ జర్నీకి సంబంధించిన అంశాలపై చర్చించుకున్నారు. అయితే ఈ నెల 19న సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరుగు పయనమయ్యే అవకాశం ఉంది. ఈ నెల 20న భూమికి చేరుకునే ఛాన్స్ ఉందని నాసా చెప్తోంది. ఇక సునీత విల్మోర్ రాక కోసం ప్రపంచమంతా ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తోంది. మూడోసారి రోదసులోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ దాదాపు 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. ఆమెతో పాటు వెళ్లిన బుచ్ విల్మోర్ కూడా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో వారిని భూమిపైకి తిరిగి తీసుకొచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్ లు తీవ్రంగా ప్రయత్నించాయి. ఇందులో భాగంగా అమెరికాలోని ఫ్లోరిడా నుంచి 4 వ్యోమగాములతో గత నెల 25ని ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరాల్సి ఉండగా హైడ్రాలిక్ సిస్టంలో సమస్యతో ఆ ప్రయత్నం వాయిదా పడింది. సమస్యను పరిష్కరించి నిన్న వారిని తీసుకొచ్చేందుకు ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరి వెళ్లింది. దీంతో వ్యోమగాముల రాక కన్ఫర్మ్ అయింది. క్రూ 10 ద్వారా కొత్త బృందం ISS కు చేరుకుంది. స్పేస్ ఎక్స్ కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ఎండీవర్ ద్వారా సునీత విల్మోర్లు భూమి మీదకు తిరిగి రాబోతున్నారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ స్పేస్ షిప్ స్టార్ లైనర్ లో సునీత ISS కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం ISS లో ఉన్న వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ వారం రోజులకే భూమికి చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. అప్పటి నుంచి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ISS లోనే ఉంటున్నారు. వారిని తిరిగి తీసుకురావడానికి నాసా స్పేస్ ఎక్స్ తో కలిసి పనిచేస్తోంది.